నెల్లూరు నగరంలోని స్థానిక బీసీ సంక్షేమ సంఘం కార్యాలయం నందు జిల్లా అధ్యక్షుడు పలమాల శ్రీహరిరావు ఆధ్వర్యంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ 2021 నుంచి బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేసన శంకర్రావు కులగణనపై చేసిన పోరాట ఫలితంగా కేంద్ర ప్రభుత్వం జనాభా లెక్కలతో పాటు కులగణన నిర్వహించాలని నిర్ణయించడం హర్షణీయమని అన్నారు. ఈ సందర్భంగా కేశన శంకర్రావు చిత్రపటానికి మహిళా కార్యకర్తలు నాయకులు పాలాభిషేకం నిర్వహించారు. భవిష్యత్తులో బీసీల కొరకు పోరాటానికి సిద్ధంగా ఉన్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి ముంగర శైలజ, సలీం, వెంకటేశ్వర్లు, తరుణ్ సింగ్, కోటి సింగ్, హారతిబాయ్, బీసీ సంక్షేమ సంఘం కార్యకర్తలు, నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. జిల్లా అధ్యక్షులు పలమాల శ్రీహరిరావు మాట్లాడుతున్నాను. నిజంగా నిన్న బీసీ సంక్షేమ సంఘానికి శుభదినం. మేము చేసినటువంటి కృషికి నిన్న డిక్లేర్ చేయడము, కుల జనగణన చేయడం అనేది మాది మొదటి నుంచి ఫస్ట్ డిమాండ్. ఇందులో మేము 2021 నుండి ఒకే పందా పైన మా కేసన శంకర్రావు చేసినటువంటి కృషి ఈరోజు ఫలించిందని మేము హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. కేసన శంకర్రావు గారు ఆయన చేసినటువంటి కృషికి ఈరోజు మా మెంబర్లందరూ కూడా, బీసీలందరూ కూడా ఈరోజు ఆయన పటానికి పాలాభిషేకం చేయడం జరిగింది. 1931 సంవత్సరంలో కుల జనగణన చేసి అందులో ఏ కులం వాళ్ళు ఎంతమంది ఉన్నారు అనేది అప్పుడు చేసిన తర్వాత ఇంతవరకు చేయకపోవడం దౌర్భాగ్యం. దీన్ని ఎప్పటి నుంచో అడుగుతున్నాం. చాలా స్టేట్స్ బీసీలు ఎంతమంది ఉన్నారు అనే డేటా లేదనే దానిపైనే యాక్చువల్గా మనకి రిజర్వేషన్ అనేది రాకుండా పోయింది. యాక్చువల్గా తెలంగాణలో ఈరోజు ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ, బీహార్ తీసుకుంటే వాళ్ళు చేసిన కుల జనగణన ద్వారా ఈరోజు కళ్ళు తెరవడం జరిగింది. నిజంగా ఒక విధంగా ఇప్పటికైనా కూడా మోడీ గారికి మేము థ్యాంక్స్ చెప్తున్నాం. మోడీ గారు ఈ తెలంగాణ ఎప్పుడైతే కాంగ్రెస్ గవర్నమెంట్ మేము రాగానే కుల జనగణన చేసి బీసీలకు రావాల్సినటువంటి కోటాను మేము ఇస్తామని ఏ రోజైతే పలికారో అప్పటి నుంచి ఇది యాక్చువల్గా ఈ కుల జనగణన చేయడం జరుగుతుంది. యాక్చువల్గా 2021కి ఈ సెన్సస్ తీయాల్సిన ఉంది. కానీ సెన్సస్తో పాటు ఈ నిన్న సెంట్రల్ గవర్నమెంట్ క్లియర్గా చెప్పడం జరిగింది, సెన్సస్తో పాటు కుల జనగణన కూడా చేస్తామని చెప్పి ఏ కులాల వాళ్ళు ఇండియాలో ఎంతమంది ఉన్నారు, ఏ రాష్ట్రంలో ఎంతమంది ఉన్నారు అనేది కూడా వాళ్ళు చెప్పడం చాలా హర్షణీయం. దీనికి మా కేసన శంకర్రావు ఢిల్లీ నుండి గల్లీ వరకు అతను చేసినటువంటి కృషి అభినందనీయం. నిన్న మొన్న కూడా కుల జనగణన పైన అరెస్ట్ కావడం, ప్రతి ఇష్యూలో కూడా కుల జనగణన, ఈడబ్ల్యూఎస్ ఇవ్వడంలో కూడా కుల జనగణన, ప్రతి దానిలో ఇప్పుడు రాబోయే రోజుల్లో రాజకీయంగా లోకల్ బాడీస్ అయితేనేమి, మన పార్లమెంటు అసెంబ్లీలో కూడా రేపు రాబోయే రోజుల్లో కూడా ఎవరెవరు ఎంత ఉన్నారని తెలిస్తేనే కానీ మనం ఇది ఈ కుల జనగణన ద్వారా మాత్రమే జరుగుతుందనే ఉద్దేశంతో మొదటి నుంచి కూడా బీసీ సంక్షేమ సంఘం ప్రయత్నాలు చేస్తుంది. దానిపైన ఎన్నో ధర్నాలు చేయడం జరిగింది. ఆఖరికి నిన్నటికి అట్లీస్ట్ ఒక స్టేట్మెంట్ అన్నా ఇచ్చి దాన్ని ఎలా చేస్తారనేది ఇంకా చాలా ఉంది. అది చేయాల్సిన ఆవశ్యకత బీజేపీ ప్రభుత్వం పైన ఉంది. ఎనీవే థ్యాంక్స్ టు ద బీజేపీ అండ్ మా శంకర్రావు గారికి మేము ఎంతో బీసీలందరూ రుణపడి ఉన్నారని తెలియజేస్తున్నాను. బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర జనరల్ సెక్రటరీగా పనిచేస్తున్నాను. ఈరోజు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన కుల జనగణనతో పాటు
కుల గణన చేయాలని నిర్ణయించింది. ఈ శుభదినాన్ని నిర్వహిస్తూ బీసీ ఆంధ్రప్రదేశ్ బీసీ రాష్ట్ర అధ్యక్షుడు శంకర్రావు గారు చేసినటువంటి సభలు, మహాసభలు, నిరసన ర్యాలీలు, ఉద్యమాలు, ఆయన చివరికి అరెస్టు కూడా కాబడ్డాడు. ఆయన చేసిన కృషిని గుర్తించి ఈరోజు బీసీలందరూ ఎంతో ఆనందపడుతున్నారు. ఆయన కుల గణన చేయాలని 2021 నుంచి 2025 వరకు ఎంతో పోరాడాడు. అదేవిధంగా బీసీలో చైతన్యం రప్పించి పోరాటానికి నాంది పలికాడు. ఈరోజు ఆయన్ని స్మరించుకుంటూ ఆయనకు పాలాభిషేకం చేస్తూ ఈరోజు నెల్లూరు జిల్లా బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుల వారు శ్రీహరిరావు ఆధ్వర్యంలో మేమందరం ఆయనకి రుణపడి ఉన్నామని, ఇంకా మీదట ఆయన ఇంకా కృషి చేసి మహిళలకి రిజర్వేషన్ వాటా కల్పిస్తారని, అదేవిధంగా బీసీ రక్షణ చట్టం కూడా కల్పించేటట్టు ఆయన ఉద్యమాలు నిర్వహిస్తాడని కోరుకుంటున్నాం. కేంద్ర ప్రభుత్వం కులగణన చేయాలని చెప్పి దేశవ్యాప్తంగా ప్రకటన జరిగింది. దీనికి మేము మా బీసీ సంక్షేమ సంఘం తరఫున వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అలాగే 140 కోట్ల జనాభా ఉన్న ఈ దేశంలో బీసీలు ఎంతమంది, ఎస్సీ ఎస్టీలు ఎంతమంది, మిగతా క్యాస్ట్ ఎంతమంది అనేది ఈ విధంగా తెలుస్తుంది. దీనివల్ల అనేక ప్రయోజనాలు బీసీలు లబ్ధి చేకూరుతుందని ఆశిస్తున్నాము. అలాగే మన నెల్లూరు జిల్లాలో కూడా ఎమ్మెల్యే సీట్లు కూడా కొన్ని బీసీలకి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి జనాభా ప్రాతిపదికన మాకు రిజర్వేషన్ కల్పించాలని ఈ సందర్భంగా అవకాశం ఉంటుందని తెలియజేస్తూ ఈరోజు మా రాష్ట్ర అధ్యక్షుడు కేసరి శంకర్రావు గారికి పాలాభిషేకం జరిగింది. అలాగే దీనికి ఎంతో కాలంగా మేము దాదాపు 5 ఏళ్ల నుంచి చూస్తున్నాము. మా జిల్లా అధ్యక్షుడు పవలమాల శ్రీహరి గారు ఆయన ప్రతి వారం జీవించి పోయి మా కులగణన చేయండి అని చెప్పి ఎన్నోసార్లు రిప్రజెంట్ చేయడం జరిగింది. దాని ఫలితంగానే ఇది మాకు వచ్చినందుకు ఈరోజు చాలా ఆనందంగా ఉందని చెప్పి తెలియజేస్తున్నాం. నేను దగ్గర 50 సంవత్సరాల నుంచి బీసీ సంఘాల్లో పనిచేస్తున్నాను. ఈరోజు మేడే కాబట్టి కర్షకులు, కార్మికులు ఎన్నముకలాగా మన దేశాన్ని డెవలప్ చేస్తున్నారు. కానీ మన రాజకీయ నాయకులు బీసీ సంఘాలని పైకి రానియకుండా ఇబ్బంది చేస్తూ ఉన్నారు. మోదీ గారు ఈరోజు మన బీసీ సంఘాల కోసం ఒక యూనిట్కు తయారు చేసేసి వీళ్ళని కూడా పైకి తీసుకురావాలని ప్రయత్నిస్తున్నారు. కాబట్టి దానికి మనం పూర్తి సహకారం చేసి మన సంఘాల ద్వారా మన సంఘ నాయకుల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళని కొంచెం గమనించి వాళ్ళని సరైన మార్గంలో చేయాల్సిందిగా మన బీసీ వాళ్ళని అందరినీ కోరుతున్నాం. బీసీ అంటే మనము 50%, 60% మనమే ఉన్నాం. కానీ మనం వెనకబడి ఉన్నాము. వెనకబట్టిన కారణం ఏంటి? 70 సంవత్సరాల స్వతంత్రం వచ్చినా ఈరోజు మాట్లాడలేక, సంపూర్ణ అధికారాలు అనుభవించలేక వెనకబడే ఉన్నాం. ముందు రావాలంటే అధికారం కావాలా. ఈ అధికారం రావాలంటే మనం అందరు బీసీలో ఒకటయ్యి అధికారం కోసం పాకులాడాలా. అప్పుడు కానీ ఈ సంక్షేమ సంఘాలు ఇవన్నీ ఒకటిగా రావాలా. వచ్చినప్పుడే మన సంఘం నిలబడగలదు. కాబట్టి అందరికీ ధన్యవాదాలు.